తెలంగాణ బీజేపీ పగ్గాలని బీజేపీ అధిష్టానం ఈటెల రాజేందర్కు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీలో అపర చాణక్యుడిగా పిలువబడే అమిత్ షా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఎప్పటికైనా సౌత్లో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు తెలంగాణ సౌత్ గేట్ వేగా బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే బీజేపీ పెద్దలు త్వరలో తెలంగాణ విషయంలో సంచలనాత్మక నిర్ణయం తీసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదం ముందుకు వచ్చినా అప్పుడున్న పరిస్థితుల్లో ఆ నినాదం పనిచేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ నినాదంతోనే ముందుకు పోతే తెలంగాణలో పార్టీకి భవిష్యత్తు ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పార్టీ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తున్న వారిలో ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, రాజాసింగ్ ఉన్న అధిష్టానం ఈటల వైపే ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ అధ్యక్షుడు కావడానికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం అవసరం లేదంటూ ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే పార్టీ అధిష్టానం ఈటల రాజేందర్కే తెలంగాణ అధ్యక్ష పదవిని ఇవ్వడానికి ఓ నిర్ణయానికి వచ్చిందనే సంకేతాలు వచ్చాయి. ఎన్నికలకు ముందు బండి సంజయ్ ఈటలకు మధ్య ఉన్న గ్యాప్ కారణంగా ఈటలకు బాధ్యతలు ఇవ్వడానికి వెనకాడిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి కానున్న నేపథ్యంలో ఇప్పుడు కాషాయ పెద్దలు పార్టీ అధ్యక్ష పదవిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఈటల ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవాడు. రాష్ట్రంలో జనాభా పరంగా ముదిరాజులు ఎక్కువగా ఉన్నారు. దానికి తోడు ఈటల సతీమణి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. ఇది కూడా ఈటలకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గం బలమైన వర్గం. బీజేపీలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఇక ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా తమ సహజ శత్రువు కాంగ్రెస్ పార్టీని పక్కన పెడితే తెలంగాణలో బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతుంది. గతంలో తెలంగాణలో నిలదొక్కుకోవాలంటే బీఆర్ఎస్ సపోర్ట్ ఉండాలని అభిప్రాయం ఉన్నట్లు బీజేపీ పెద్దలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పై ద్వేషం పెంచుకున్న కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగు కావాలని ఆశిస్తుంది. కనుమరుగు కావాలనే ప్రయత్నంలో బీజేపీ బలోపేతానికి పరోక్షంగా సహాయపడ్డాడనే అభిప్రాయాలు ఉన్నాయి. కేటీఆర్ కవితలపై వస్తున్న అవినీతి ఆరోపణలు బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగా భావించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించగలిగే నాయకుడు ఈటలే అని చెప్పవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈటల ఇటీవల దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఈటల రియల్ వ్యాపారులపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో తాను ఇలాగే ఉండబోతున్నారనే సంకేతాన్ని ఈటల ఈ దాడి ద్వారా ఇచ్చినట్లు తెలుస్తుంది. గతంలో బండి సంజయ్ దూకుడు శైలితో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేవారు. ఈటల తాను కూడా సౌమ్యుడిని కానని తనలో కూడా ఫైర్ బ్రాండ్ పర్సన్ దాగి ఉన్నాడనే సందేశాన్ని కార్యకర్తలకు ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం మీద తెలంగాణలో రానున్న రోజుల్లో రాజకీయంగా అనూహ్య పరిమాణాలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణలో బీజేపీకి బాస్ ఈటలే అని తెలుస్తుంది.